హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నేను రాగి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను రాగి పిండి, కొబ్బరి తురుము, బ్రౌన్ షుగర్, పల్లీలు, కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ముందుగా ఒక బౌల్లో నెయ్యి వేసి అందులో రాగి పిండి వేసి బాగా వేయింపుకోవాలండి. ఈ రాగి పిండి నేను రాగులు తీసుకొని మిక్సీ చేసి పట్టుకున్న పౌడరు మీకు షాప్లో దొరికితే తీసుకోవచ్చు, లేకుంటే ఇలా రాగులు ఉన్నప్పుడు ఇంట్లో దాన్ని మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇది అదే కావాలని అయితే ఏం లేదండి. నేను దీన్ని బాగా నేతిలో వేపుకుంటున్నాను. ఈ పిండి కొంచెం వేగితే మనకు లడ్డు స్మూత్గా టేస్టీగా వస్తుంది. మనం బౌల్ని అడుగంటనీయకుండా పిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటూ ఉండాలండి. ఈ పిండి వేయించుకున్న దాన్ని బట్టే మన లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కలర్ లడ్డు కొంచెం పిండి కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇప్పుడు పిండి వేగినట్టు అర్థం మనకు. అప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని నేను ఈ రాగి లడ్డులోకి కొంచెం కొబ్బరి తురుమును కూడా తీసుకున్నాను. ఆ కొబ్బరి తురుము వేసి చేస్తే లడ్డు ఇంకా టేస్టీగా ఉంటుంది. అప్పట్లో చాలామంది రాగులతోటి జొన్నలు, సజ్జలు, కొర్రలని మన నానమ్మలు, తాతయ్యలు తినేవాళ్ళు కాబట్టి వాళ్ళంతా బలంగా పుష్టిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను వేగిన రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ అదే బౌల్లోకి నెయ్యి వేసి కొబ్బరి తురుమును కూడా వేయించుకోవాలి. మనం పచ్చి కొబ్బరి తురుము నేను హాఫ్ కొబ్బరి తీసుకున్నాను. ఇదన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుతూ ఉండాలి. ఈ మనం చేసుకునే పిండి అయినా కొబ్బరి తురుము అయినా అడుగంటకుండా మాడు వాసన రాకుండా వేయించుకోవాలండి. ఈ కొబ్బరి తురుము వేయించడం వల్ల అది కొంచెం పొడి పొడిగా బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. ఈ లడ్డులోకి మనం ఈ రాగి లడ్డులోకి కొబ్బరి తురుము వేయడం వల్ల కూడా లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ లడ్డు తినడం వల్ల చాలా హెల్త్కు చాలా మంచిదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు. చేసే పెద్ద టైం కూడా ఏమంత కాదు. ఒక 10 మినిట్స్లో కూడా పిల్లలు అడిగిన వెంటనే కూడా మనం చేసి వాళ్ళకు పెట్టొచ్చు. ఎప్పటికీ మామూలు లడ్డూలే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టడం వల్ల కూడా వాళ్ళకు కూడా కొంచెం సంథింగ్ స్పెషల్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొబ్బరి తురుమును ఇంతకుముందు రాగి పిండి వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. నేను ఇందులోకి కొంచెం పల్లీలు వేసుకుంటున్నాను. బాగుంటుంది. పల్లీలు కూడా అక్కడక్కడ తగులుతాయి మనకు. మీ ఇంట్లో అవైలబుల్గా కాజు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇది పల్లీలు అంటే అందరి ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి ఏ కప్పుతోటైతే రాగి పిండి తీసుకున్నానో అదే కప్పుతో బ్రౌన్ షుగర్ కూడా తీసుకుంటున్నాను. మీ ఇంట్లో బ్రౌన్ షుగర్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే వైట్ షుగర్, బెల్లం ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇంతకుముందు పిండి వేయించుకున్న బౌల్లోకి ఒక కప్పు బ్రౌన్ షుగర్కి అదే కప్పుతోటి వాటర్ కూడా తీసుకోవాలండి. అది షుగర్ కరగాలి కదా మనకి. వాటర్ తీసుకొని షుగర్ని మొత్తం కరిగేంత వరకు నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ తీగ పాకం, గట్టి పాకం అని ఏం లేదు. మనకు షుగర్ మొత్తం కరిగితే సరిపోతుంది. లడ్డుకు ఈ పాకం రెడీ అయినట్టు అంతే అండి. ఏమి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. ఈజీ వేనే ఇది. మనకు షుగర్ మొత్తం నీట్గా ఉండలు లేకుండా కరగాలి. ఇది కూడా మాడకుండా చూసుకుంటూ కలపండి. ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. అది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు కలపాలి. ఇది మొత్తం ఉడికి బుడగలు వస్తుందిగా, పొంగు వచ్చినట్టు అయినప్పుడు మనం దించేస్తే సరిపోతుంది. అంతవరకు కొంచెం సేపు మెల్లగా కలుపుతూ ఉండాలి అండి. ఈ సమ్మర్లో పిల్లలకి ఇట్లా ఏదో ఒకటి స్నాక్స్ కానీ స్వీట్ కానీ చేయండి అమ్మా అని అంటారు కదా. మనం అందులో ఈ చిన్నగా ఒక 10 మినిట్స్లో ఈ లడ్డు ప్రిపేర్ అయిపోతుంది. మనం వెంటనే చేసి ఇస్తే కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు బుడగలు వస్తున్నాయి కదా, ఉడికినట్టుంది. ఇప్పుడు దీనిలోకి మనం ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి, కొబ్బరి తురుము, పల్లీలు ఇవి 3 కలిపి మనం ఉడికిన కరిగిన షుగర్ షుగర్ పాకంలోకి తీసి మొత్తం కలిసేటట్టుగా కలపాలి. ఇక్కడ కొంచెం ఆ పాకం మొత్తం సరిపోయేటట్టుగా నీట్గా మంచిగా ఉండలేకుండా కలపండి. కొంచెం సేపు కలుపుతున్న తర్వాత అది వేడి చల్లారక ముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి. కానీ ఫస్ట్ ఇదైతే మంచిగా కలుపుకొని సపరేట్ ఇంకొక బౌల్లోకి తీసుకొని కొంచెం సేపు పక్కకు పెట్టండి. అది చాలా వేడిగా ఉంటుంది కదా. చల్లారిన తర్వాత మనం
లడ్డూలు చుట్టుకోవడానికి ఉంటుంది. ఈ రోజులలో రాగి పిండితోటి స్వీట్ అని అంటే పిల్లలమ్మ నాకు వద్దు, ఎవరైనా వద్దు అని అంటారు. కానీ ఎప్పుడు రాగి దోశ, రాగి ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెడితే కూడా ఏదో వెరైటీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను పిండి కొంచెం చల్లారి పెట్టుకుంటున్నాను. ఈ పిండి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనం ఒక్కొక్క లడ్డు మంచిగా చుట్టుకోవాలి. మీ ఇంట్లో ఉంటే ఇంకెక్కువ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో చేసిన నెయ్యేనండి, బయట నుండి నేను ఏం తీసుకురాను. ఇప్పుడు లడ్డు బాగా పిండిని మొత్తం మెత్తగా కలుపుతూ లడ్డూలు చేసుకోవాలి. నేను ఇందులో వేసిన షుగర్కి పిండికి కరెక్ట్ సరిపోయింది. మంచిగా లడ్డు చాలా స్మూత్గా వచ్చింది. నేను వేయించుకున్న పిండి చాలా బాగా వేగింది కాబట్టి లడ్డు కూడా చాలా స్మూత్గా బాగా వచ్చింది. ఇలా లడ్డూలన్నీ ఒక్కొక్కటిగా రెడీ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంది పిండి, అయినా కూడా నేను చేస్తున్నాను. లడ్డూలు అంటేనే వేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలి. మీ ఇంట్లో ఈ రాగి లడ్డూను ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఆరోగ్యకరమైన వంటకాలు చేయడానికే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి వంటకాలు కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.